రేపు పొద్దున్న వాళ్ళు నేను నడి రోడ్డు మీద మధ్యన వదిలేస్తే ఆ కష్టం నీది వ్యర్థమైపోతుంది. ఈ రోజున నీ భార్య కోసం నువ్వు కష్టపడుతున్నావే, రేపు పొద్దున నీ భార్య నిన్ను వదిలేసి వెళ్ళిపోతే, నీ భర్త కోసం నువ్వు కష్టపడుతున్నావే, రేపు పొద్దున్న అదే భర్త నిన్ను వద్దనుకుంటే, ఒకవేళ వారి కోసం కష్టపడొద్దని నేను చెప్పడం లేదు. రేపు పొద్దున్న వాళ్ళు నువ్వు వారి కోసం కష్టపడ్డ కష్టం వ్యర్థమవుతుందేమో, కానీ దేవుని పట్ల నువ్వు పడ్డ కష్టము ఎంత మాత్రము కూడా వ్యర్థము కాదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని కోసం చేసే చిన్న పని, దేవుని కోసం చేసే ప్రార్థన, దేవుని కోసం నువ్వు వంచే ఆరాధన, దేవుని పట్ల ఉన్న మందిరంలో గడిపే ఆ సమయము దేవుడు వ్యర్థం చేయడు. నీ పిల్లల కోసం కష్టపడే కష్టం వ్యర్థం అవుతుందేమో. ఇంత ఖర్చు పెట్టి చదువులు పెట్టి చదువుతుంటే వారు చదువు రాకపోతే, నేను ఇంత కష్టపడి ఫీజులు కడుతున్నానే, నా పిల్లలు చదవట్లేదే, కష్టం వ్యర్థమైపోతుందేమో. చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచి పెద్ద చేస్తే తల్లిదండ్రుల మాటలకు విలువలేని పిల్లలు ఎంతమంది లేరు, వారి కష్టం ఒకటి వ్యర్థమైపోతుందే. ఈ రోజున భార్య మాట వినకుండా భర్త త్రాగుచూ తిరుగుతున్నాడే, కష్టపడే వారికి వండి అమర్చి పెడితే వారి కష్టం వ్యర్థమైపోతుంది. ఈరోజు నీ జీవితంలో దేవుని కోసం నువ్వు పడ్డ కష్టము ఎంత మాత్రము కూడా వ్యర్థం కాదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అలాంటి సృష్టికర్త అయిన దేవునికి న్యాయం చేస్తున్నావా, అన్యాయం చేస్తున్నావా? ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోండి. న్యాయము చేస్తున్నామా, అన్యాయం చేస్తున్నామా? దేవునికి ఎంత సమయం దేవునికి ఇస్తున్నాం? ఒకసారి మనలో మనమే ఆలోచించుకుందాం. ప్రభువా, నీ సన్నిధిలో ఎంతగా గడుపుతున్నానయ్యా, నేను ఇంతసేపు నేను ప్రార్థన చేస్తున్నాను ఆయన, ఒక్కసారి నువ్వు చూడు, ఒక్కసారి నువ్వు చూడు ప్రభా. ఒక్కసారి నువ్వు దేవుడిని అడిగినట్లయితే దేవుడు ఏం చేస్తున్నట్టున్నాడు తెలుసండి, ఖచ్చితంగా కూడా దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, చదవండి ఒక 10 మంది. ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు. చాలండి, దేవునికి స్తోత్రం. అక్కడ ఆయన శిరస్సు ఏంటి, ఆయన సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవమును కూడా దేవుడు ఎలా చేసుకున్నాడండి, ఒక పరిమాణము చొప్పున